హాలిడేస్ కదా అండి, బ్రేక్ఫాస్ట్ టైం పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి నార్మల్ దోశ కంటే ఇలాగా డిఫరెంట్గా పన్నీర్ దోశ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా నేను ఎర్రకారం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని ఆనియన్, టమాటో, జీలకర్ర, తెల్లగడ్డలు, అలాగే ఎండుమిర్చి, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీనికి పోపు ప్రిపేర్ చేసుకుని పోపు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రకారం యాడ్ చేసి ఒక 5 నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, కారం ఇలాగా మగ్గిన తర్వాత సపరేట్ తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము దోశ బ్యాటర్ రెడీగా పెట్టుకొని దోశ పాన్లో ఇలాగా ఒక గరిటె నిండా దోశ పిండి తీసుకుని ఇలాగా దోశ స్ప్రెడ్ చేసుకుని కొంచెం ఆయిల్, అలాగే దోశ పైన పచ్చిదనం పోయిన తర్వాత దీనిపైన ఎర్రకారం అప్లై చేసుకొని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా తరిగినటువంటి క్యారెట్ తురుము, ఫైనల్గా పన్నీర్ యాడ్ చేసుకుని 5 నిమిషాలు సిమ్లో ఉంచి 5 నిమిషాల తర్వాత మనము దోశ డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దోశ రెడీ అండి. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ మై ఛానల్.